మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయలేదని చెప్పాడు కదా మొదటి ప్రమాణ స్వీకారంకి. మరి 24కి వచ్చేసరికి అమరావతి శాశ్వత రాజధాని అంటే కానీ నేను కూటమిలో ఉన్నా సరే నేను ప్రమాణ స్వీకారం చేయలేదని నేను కండిషన్ ఏమైనా పెట్టారా? ఇవి టెక్నికల్ ఇష్యూస్. ఇవేవి రిజాల్వ్ చేయవలసింది ఎవరు? తెలుగుదేశం, అక్కడ ఉన్న పైన ఉన్న బీజేపీ. వీళ్ళిద్దరూ రిజాల్వ్ చేయకుండా స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల సమస్యను రైతుల సమస్యగానే ఉంచుతూ నారాయణ సిఆర్డీఏ వాళ్ళు వాళ్ళకి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపేస్తున్నారు. వాళ్ళకి 400 గజాలు 1000 గజాలు ఇవ్వకుండా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్కి. గడికేమేం చెప్పారు మొన్న నారాయణ గారిని అడిగితేట, ఏంటి మీకు ఇస్తే 4 బర్రెలను మళ్ళీ కూరలు అవి పండించి మన ఎత్తికి ఇదంతా బ్యూటిఫుల్ సిటీ కింద డెవలప్ చేస్తున్న దగ్గర మీరు ఇలా అడ్డు కడతారు. ఓ టెక్నికల్ పాయింట్ వాళ్ళే ఏం మాడతారు, 34,000 ఎకరాలు అంటే మున్సిపాలిటీ, నాకు మహానగరం నిర్మిద్దాం అనుకుంటున్నాను, క్యాపిటల్ సిటీ అంటే అది వేరు కదా అని చెప్తున్నారు. ఈ 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు అది మహానగరమా లేదా నవనగరాలు నిర్మించేస్తామని చెప్పింది మీరే కదా. అప్పుడు మున్సిపాలిటీ అని తెలియలేదా? వీళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చుకునే అనే టెక్నికాలిటీస్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చపోతే ఒకలాగా డబల్ స్టాండర్డ్ మాటలు మాడుతుంటే టెక్నికల్ ఇష్యూస్ ఇంప్లీడ్ అవ్వకుండా ఏమవుతాయి అంటే తప్పించుకునే మార్గం అన్న. ఎస్, ఇది కరెక్ట్ చెప్పారు. తప్పించుకున్నవాడు ధన్యుడు సమ్మతి అని ఎటు తిక్కుమాల తోచని పరిస్థితిలో సతమతం అయిపోతూ ఏడు చేయాలో తెలియక నెక్స్ట్ ఎవడైనా సరే ఇప్పుడు చెరువులో గెంతేసావు, ఈత వస్తే బయటకు వస్తావు, ఈత రాకపోతే ఎవడైనా తాడేస్తాడా, లేదంటే కింద కాలుతో కదా ఎంత పైకి వస్తాం కదా, బయటకు ప్రెజర్తో బయటకు వచ్చిన తర్వాత బాబు కాపాడడానికి గట్టిగా అరవడానికో ఇలాంటివేవో ప్రణాళికలు వేసుకోకుండానే ఉంటావా, గెంతేస్తావా? ఏవీ ప్రణాళికలు లేకుండా గెంతేశారు 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదా అని.